సుధా, నీ ఫోన్ రింగ్ అవుతుంది చూడు. నిన్నే, ఎక్కడున్నావు? హలో. అమ్మో, హిట్లర్ గారు ఫోన్ లిఫ్ట్ చేశారేంటి? నేనని చెప్తే ఏమంటారు? ఫోన్ చేసి మాట్లాడరేమిటి? ఎవరు? నేనే. నేనంటే నీకు ఊరు పేరు లేదా? ఊరిదే, పేరు చెప్తేనే మీరు కస్సమంటారు. నువ్వు గంగవు కదూ? అబ్బా, భలే కనిపెట్టారు సార్. అనవసరమైన వాగుడు వాగేది నువ్వే కదా. అయినా నా భార్యకి ఎందుకు ఫోన్ చేశావు? మేమేం మంచి ఫ్రెండ్స్ సార్, మాకు 1,00,000 ఉంటాయి. అయినా అమ్మగారి ఫోన్ మీరెందుకు తీశారు? వాట్? అమ్మా? అమ్మ ఎవరికైనా అమ్మే. మిమ్మల్ని నేను నాన్న అనలేదు కదా, ఎందుకంత చిరాకు? ఎవరండి ఫోన్లో? అందరినీ నువ్వు తలకెక్కించుకుంటావు కదా. అయినా ఈ అమ్మాయితో నీకు స్నేహం ఏమిటి? ఎవరు? గంగ ఫోన్ చేసిందా? ఏది లేవండి. గంగా, చెప్పమ్మా. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంట్లో అంతా సర్దుకుందా? మీరు చెప్పినట్టే దేవుడికి పూజ చేసి గట్టిగా మొక్కుకున్నాను, అంతే. వెంటనే అమ్మగారు రావడం, అందరికీ సారీలు చెప్పడం, ఇంట్లో సమస్య తీరిపోయింది. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. మీ మావయ్య గారు సంతోషంగా ఉన్నారా? ఆయన చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. అసలు అమ్మగారు ఇంత త్వరగా కోపం తగ్గించుకుంటారని మేము అనుకోలేదు. వదనంతే, పైకి ఆవేశం తప్ప మనసులో ఏమీ ఉండదు. వదినా? కాదమ్మా, కొందరంతే అంటున్నాను. సరేగాని ఇవాళని నన్ను కలవడానికి వస్తావా రావా? వస్తాను, కానీ మీ హిట్లర్ ఏమంటారో. సుధా, ఒకవేళ ఆ అమ్మాయి మన ఇంటికి వస్తే వాళ్ళ అమ్మా నాన్నని కలిసి వెళ్ళిపోమని చెప్పు. అయినా నీతోట ఆ అమ్మాయికి అంత స్నేహం ఏమిటి? నాకు నచ్చని వాళ్ళు మన ఇంటికి రావటం ఇష్టం ఉండదు. అంటే అది మీ ఇల్లు కదమ్మా. ఎందుకు కాదు? ఈ ఇంట్లో నాకు కూడా హక్కు ఉంది. నువ్వు రాగంగా, ఎవరేమంటారో చూస్తాను. అన్నట్టు నీకే స్వీట్ అంటే ఇష్టమో చెప్పు. నువ్వు వచ్చేసరికి అది రెడీ చేసి పెడతాను. రసగుల్లా. సరే, నేను రెడీ చేస్తాను, నువ్వు త్వరగా వచ్చాయి. ఉంటాను. సుధా, ఏమిటి ఏమిటి నువ్వు చేస్తుంది? ఇంకా చేయలేదండి, ఇప్పుడు చేస్తాను. రవ్వ కేసరి కొంచెం షుగర్ తక్కువ వేసి చేస్తాను, మీరు కూడా తిందరు గాని. సుధా, సుధా, సార్. నీకు నిదానంగా నడవడం రాదా? ఎక్స్ప్రెస్లా వచ్చి గుద్దేయడమేనా? నేనేం స్పీడ్గా రాలేదు సార్, మీకు ఒక విషయం చెప్దామని వచ్చా. ఏంటి సార్, అయస్కాంతంలా అతుక్కుపోయారు? నువ్వు అయస్కాంతం, నేను ఐరన్, అందుకే అతుక్కుపోయాం.
ఆహా తమరు అయస్కాంతంలాగా అట్రాక్ట్ చేస్తారు కదా, అందుకే అతుక్కుపోయాం. మోహన్ చూడు, తమరి చైను నా షర్ట్ని పట్టుకుంది. మీరెప్పుడు నా ప్రేమలో చిక్కుకుంటారు? ఏంటి గొణుక్కుంటున్నావు? ఆహా, ఏం లేదు సార్. ఇది కూడా ఇప్పుడే చిక్కుకోవాలా అంటున్నాను. నీకు తీయడం రాదులే, వదులు. ఇంతకీ తమరేంటి అంత ఆత్రంగా పరిగెత్తుకుంటూ వచ్చారు? నేను మీ దగ్గర బాక్సింగ్ కోచింగ్ మానేస్తున్నానని చెప్పడానికి. కోచింగ్ మానేస్తున్నాను అంటే బాక్సింగే మానేస్తున్నావా? మీ దగ్గర మానేస్తున్నాను అని చెప్పాను కానీ నేర్చుకోను అని చెప్పలేదు కదా. కొత్త కోచ్ దగ్గర నేర్చుకుంటాను. కొత్త కోచా? ఎవరతను? సీనియర్ కోచ్. సీనియర్ కోచా? ఎవరా సీనియర్ కోచ్? మీకు కూడా బాగా తెలుసు. ఆ, అమ్మో సార్ సార్. ఇప్పుడు చెప్పు. ఆహా, విశ్వనాథ్ సారు. ఏంటి విశ్వనాథ్ గారా? మ్మ్. ఆయన నిన్ను చూస్తే చాలు నిప్పులో వేసిన ఉప్పులా చిటపట్లాడతాడు. ఆయన నీకు బాక్సింగ్ నేర్పేయడం ఏంటి? నేర్పిస్తారు. ఎందుకంటే అమ్మ రికమెండేషనింగ్ చేశారు కాబట్టి. ఓ, మీ అమ్మగారు ఆయన ఇంట్లో పనిచేస్తుంది కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసిందా? ఆహా, అమ్మ అంటే మా అమ్మ కాదు, సుధా అమ్మగారు. ఓ మేడమా? ఆవిడికి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా? నాతో మాట్లాడుతుంటే చాలా ప్రశాంతంగా ఉంది అంటారు. అప్పుడప్పుడు కలుస్తారు కాబట్టి అలాగే ఉంటుంది. అదే రోజు కలిశారనుకో, అప్పుడు ఆవిడకి తెలుస్తుంది నీ వాగుడు ఎంత టార్చర్గా ఉంటుందో అని. ఏం కాదు. నన్ను ఇంటికి రమ్మని ఫోన్ చేశారు తెలుసా? ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. మంచిది. వెళ్లే ముందు చెవిలో కాస్త కాటన్ పెట్టుకుని వెళ్ళు, ఎందుకంటే ఆయన తిట్టే తిట్లు వినపడకుండా ఉంటాయి. సార్, మీరే కదా ఆయన దగ్గర బాక్సింగ్ నేర్చుకోమన్నారు. మరి నేను ఆ ప్రయత్నం చేస్తుంటే మీరు ఇలా డిస్కరేజింగ్ చేయొచ్చా? నేను ఎంకరేజ్ చేస్తున్నాను గంగా. ఆయన బాక్సింగ్ స్టైలు నీ బాక్సింగ్ స్టైలు ఇంచుమించుగా దగ్గరగానే ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఫాదర్ అండ్ డాటర్ కాంబినేషన్ లా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ సార్. యూర్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేనేజర్ గారు. ఎప్పుడు సరదాగా నవ్వుతూ ఉండే కార్తీక్ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మేడం, ఇది న్యూ స్టాక్ లిస్టు, ఒకసారి మీరు చూసి సైన్ చేయండి.